మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన గొప్ప దేవ, కనికర పూర్ణడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మనందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, ఇంతవరకు మీ సేవకుడు ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక కొద్దిసేపు మీ స్వరాన్ని వింటూ ఉండగా, అదేవిధంగా మీ యొక్క రక్తంలో, ఈ శరీరంలో పాలు పంచుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచుకుంటూ ఉండగా నాయన, మీరే మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని బలపరచండి. నీ పిల్లలు అనేక మంది కన్నీళ్లతో వచ్చారు, వారి కన్నీటిని తుడవండి. సమస్యలతో వచ్చారు నాయన, వారి సమస్యలను తీర్చండి అయ్యా. నీ దగ్గరికి ఆశతో వచ్చిన వారిని, వారి ఆశను తృప్తిపరిచే దేవుడు నాయన. ఆయన నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని గ్రహించిన వారమై అయ్యా, నీ కొరకు మేము బ్రతకడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని మీరు కలిగి చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ స్థలాన్ని మా అందరి శరీర ప్రాణాలను మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుదాం అందరం కూడా. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడిందనుకొని జన సమూహములో ఆయనను వెతకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యుడు, జన సమూహము నీ మీదనే పడుచుండుచున్నావని, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానం కలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగినటువంటి సంఘటన ఇది. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా జన సమూహం ఆయన్ని వెంబడిస్తున్నారు. అనేక మంది రోగులు, దయ్యముల చేత పీడించబడుతున్న వారు ఆయన దగ్గరికి వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ముందు వాక్యంలో, మనం ముందు ప్యాసేజ్ లో గనక చదివితే గనక ఆయన మీద అనేక మంది పడుచుండిరి అని రాసి ఉంటుంది. దేవుని బిడ్డ, చదువుదామా వచనాన్ని, 24వ వచనం. ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండు. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నారు. అనేక మంది సమస్యలో ఉన్న వారందరూ కూడా ఆయన మీద పడుతున్నారు. అందరూ పడుతున్నారు ఆయన మీద, ఆయన తాకుతున్నారు. కానీ ఒక స్త్రీ, ఆమె 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ. ఇక్కడ రాయబడి ఉంది, ఆమెకున్నటువంటి డబ్బునంతా కూడా వ్యయం చేసుకుందంట. అనేక మంది వైద్యుల దగ్గరికి తిరిగింది ఆమె తిరగని హాస్పిటల్ అంటూ లేదు. ఎవరు చెప్పితే వాళ్ళ మాట విని డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎవరు ఆమెను నయం చేయలేరు, ఎవరు ఆమెను బాగు చేయలేరు. కానీ ఆ సంకట పరిస్థితుల్లో అనేక తిప్పలు పడుతున్నటువంటి ఈ స్త్రీ ఆ సంకటంలో ఉండగా యేసు అనే ఒక ఆయన గురించి విన్నది. ఎవరి గురించి? అందరూ చెప్పాలి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి వినగానే ఆమె హృదయంలో విశ్వాసం ప్రారంభమైంది. విశ్వాసపు అడుగులు ముందుకెళ్లడం ఆమె హృదయంలో ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి గురించి విన్నదో అప్పుడు ఆమె హృదయంలో విశ్వాసం అనేది పెరిగింది. విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము ఆయన్ని అడుగులో అడుగు వేస్తూ యేసు ప్రభు ఉన్నటువంటి స్థానానికి నడిపించింది.
ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె అపవిత్రురాలు, సమాజంలోనికి రావడానికి లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ తెగించినటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రావడానికి అడుగులు వేస్తుంది. ఆ అడుగులు ఎవరి ద్వారా అంటే యేసుని గురించినటువంటి వినడం ద్వారా, యేసుని గురించి వినడం ద్వారా ఆమెలో విశ్వాసం కలిగింది. వినుట వలన ముసలమ్మ ముచ్చట్లు పెడితే విశ్వాసం పెరుగుతుంది. దగ్గర క్రీస్తును గురించిన మాటల వలన విశ్వాసం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. యేసు అనే వ్యక్తిని గురించి ఆమె వింది. యేసు అనగా రక్షకుడు. ఆయన మొట్టమొదట మనందరినీ కూడా మహా నరకము నుండి విడిపించగలిగిన వాడు. ఆయన యుగ యుగాల నరకము నుండి తప్పించడానికి రక్షకుడుగా ఏర్పరిచినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మనందరికి తెలిసిన వాక్యం యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు అనుగ్రహము. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమై ఉన్నాడు. ఆయన అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహము అనే మాట బహుమానానికి దగ్గరలో ఉంది అని బిడ్డారా. అనుగ్రహం అనే మాటలో బహుమానం. ఇప్పుడు ఎవరు మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఎందుకు అంటే మనందరం కూడా నాశనంలోకి వెళుతున్నాం. ఆ యుగ యుగాల నరకమనే నాశనంలో ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ బహుమానంగా ఇవ్వబడ్డాడు. మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన. అందుకే ఆ క్రిస్మస్ బహుమానమే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పటికే ప్రారంభించాం. క్రిస్మస్ సంబరాలు స్టార్ట్ అయ్యాయి కదా. నవ్వట్లేదు, అందరూ నవ్వట్లేదు. స్టార్ట్ కాలేదా? ఈరోజు అనౌన్స్ చేస్తారు థామస్ అన్న. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా క్రిస్మస్ సంబరాలతో సంతోషిస్తాం, ఆనందిస్తాం. అది యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఆ మహాలోకమైనటువంటి ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించి ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సందర్భమే క్రిస్మస్. ఈ రోజున క్రీస్తు వేరైపోయాడు, క్రిస్మస్ వేరైపోయింది. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే పిండి వంటలు, క్రిస్మస్ అంటే పార్టీలు, సున్నం అంట, సున్నం కొట్టుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో జన్మించడం, క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనం కలిగి ఉండడం, యేసు క్రీస్తు ప్రభుల వారిగా మనం మార్చబడమే నిజమైన క్రిస్మస్. కొత్త బట్టలు వేసుకోవడం మంచిదే, కానీ క్రీస్తు యొక్క వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు మన జీవితంలో మనం కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్. ఆ స్త్రీ యేసు అనే ఆయన గురించి వింది. రక్షకుడైన ఆయన ఆమెను రక్షిస్తాడని 12 సంవత్సరాలుగా ఆమె పడుతున్నటువంటి ఆ తిప్పలు, మన భాషలో రాయబడింది అక్కడ తిప్పలు అని రాసింది, మరింత సంకటపడిన అని రాసింది. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీలాగా నీవు నేను ఉన్నామేమో, అనేక తిప్పులు పడుతున్నావేమో, నీవు సంకటంలో ఉన్నావేమో. యేసుని గురించి ఈ రోజున నీవు వింటున్నావు. రక్షకుడైన యేసు యొక్క స్వరాన్ని నీవు వింటున్నావు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఆయన వాక్యమై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు వాక్యమై ఉన్నాడు. ఈ రోజున నీ చేతిలో ఉంది ఆ పరిశుద్ధ గ్రంథం. యేసు క్రీస్తు ప్రభుల వారే శరీరధారిగా వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా నిన్ను నన్ను రక్షించడానికి, నీకు కృపనివ్వడానికి, నిన్ను సత్యంలోనికి నడిపించడానికి, పరలోక రాజ్యంలో నిన్ను ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే ఈ రోజున నీ చేతిలో ఉంది. ఆ వాక్యమే ఈ రోజున నువ్వు వింటున్నావు. ఆ వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం నీలో కలుగుతుంది. ఆమె లోపల ఆ విశ్వాసపు అడుగు వేస్తూ ఆ అడుగుల్ని యేసయ్య వెనకాలకు నడిపించింది. యేసయ్య ఉన్న చోటికి నడిపించి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోనికి వచ్చి 12 సంవత్సరాలుగా ఆమె పడుతున్నటువంటి ఆ సంకటం, 12 సంవత్సరాలుగా ఆమె పడుతున్నటువంటి బాధ అంతా కూడా ఒకే ఒక క్షణంలో నివారణ అయినదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డ, యేసు ప్రభు యొక్క చెంగును ముడితే స్వస్థత, ఆయన ఉమ్మేస్తే స్వస్థత.
ఆయన చేతులు వేస్తే స్వస్థత, ఆయన మాట్లాడితే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా కూడా స్వస్థపరచబడ్డారు. ఈ రోజున అదే మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ ఏ సమస్యలు కలిగి ఉన్నా ఆ సమస్యల్ని తీర్చగలిగిన వాడు ఆయన. నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన. విశ్వాసము ద్వారా నీవు ముందుకెళ్ళాలి. చాలా మంది విశ్వాసంలో వెనుకంజ వేస్తున్నారు కాబట్టి ఆశీర్వదించబడట్లేదు. మనం ఆశీర్వదించబడాలి. నువ్వు నా ఉద్యోగంలో దీవించబడాలి, కుటుంబంగా నువ్వు దీవించబడాలి, సమాజంలో నువ్వు తలెత్తుకునేలాగా దేవుడు చేయగలిగిన వాడు ఆయన. రెండు చేతులు పైకి ఎత్తారా? అలాగే మైక్ లేనందుకు మంచిగా ఉంది. ఈరోజు మీటింగ్ జరుగుతుంది, పైన కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి మైక్ కట్టేశారు. 50 మందికే మైక్ అవసరం ఉంది. ఏసే జన సమూహం వెంబడించారు. ఆవిడ మైకులు ఉన్నాయా? దేర్ ఇస్ నో మైక్స్. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది దించేశారు. ఏసయ్య దాదాపు ఎర్రని ఎండలో 6 గంటల సేపు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడుతూ చేతులు చాచాడు. నీ కొరకు, నా కొరకు. మన దేహం దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎంతసేపు మన స్వార్థం కొరకు 24 గంటలు మన కోసమే ఉపయోగించుకోవాలి. కొద్దిసేపు ఆయన స్తుతించలేమా? కొద్దిసేపు ఆయన ఆరాధించలేమా? నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య వస్త్రపు చెంగును ఆమె ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టినట్టుగా ఆమె గ్రహించుకున్నది. అంతలోనే యేసు ప్రభు కూడా గ్రహించుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రభావము బయటికి వెళ్ళిందని. అప్పుడు శిష్యులు అడుగుతున్నాడు, నన్ను ఎవరో ముట్టారు అని అడిగితే శిష్యులు అంటున్నారు, ప్రభు నేను ముట్టాడు అంటున్నావు, అనేక మంది పడుతున్నారు నీ మీద, అనేక మంది నీ మీద పడుతున్నారు కానీ నువ్వు ముట్టావు అంటున్నావు. లేదు, నన్ను ఎవరో ముట్టారు యేసు ప్రభు అంటున్నారు. అప్పుడు దేవుని పిల్లరా, ఈ రోజున అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు కానీ కొందరే బాగుపడుతున్నారు. అక్కడ జన సమూహం ఉంది, అక్కడ గ్రేట్ మల్టిట్యూడ్ అక్కడ ఉంది కానీ ఎవరు బాగుపడలేదు. ఒక్క స్త్రీ మాత్రమే విశ్వాసముతో యేసు ప్రభు యొక్క చెంగును ముట్టగానే 12 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఆమె బాధ అంతా కూడా నివారణ అయినట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈ రోజున నీ పరిస్థితి ఏదైనా ఆయన చేయగల సమర్థుడు. ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. అంతటా చూస్తూ ఉంటే ఎవరు రావట్లేదు. ఆయన తెలుసు కదా ఎవరు ముట్టారో ఆయన తెలుసు, ఎవరు బాగుపడారన్న సంగతి ఆయన తెలుసు. ఎందుకు పిలవాలి యేసుక్రీస్తు ప్రభుల వారు? ధైర్యంతో ఆమె ముందుకు రావాలని, సాక్షిగా ధైర్యంతో ముందుకొచ్చి సాక్ష్యం ఇవ్వాలని యేసు ప్రభు పరీక్షిస్తున్నాడు ఆమెను. చాలా మంది ఈ రోజున బాగుపడి వెనక్కి వెళ్ళిన వారు ఎంతమంది లేరు? 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు కదా. ఎంతమంది వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? శశి ఎంతమంది వచ్చారు చెప్పండి? 9 మంది ఏమయ్యారు? కృతజ్ఞతహీనులైపోయారు. ఈ రోజున కృతజ్ఞత లేని వారు కూలిపోతున్నారు. కృతజ్ఞత లేని వారు కూలిపోతున్నారు. మనందరం కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఆయన కృపలో కృతజ్ఞులం కావాలి. ఆయన కృపనిస్తున్నాడు నీకు, విస్తారమైన కృప నీకు. ఒక్కసారి చెడ్డ చూపు చూడగానే నీ కళ్ళు పోయాయని పెట్టుంటది కిరణా. దేవుడు నేను ప్రేమించట్లేదా? నువ్వు చేస్తున్న ప్రతి చెడ్డ పనికి వెంటనే నీకు శిక్ష రావట్లేదు. ప్రభు నేను ప్రేమించట్లేదా? విస్తారమైన కృప నీ ఎడల కలిగి ఉన్నాడు ఆయన. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఎవరైనా నేను నిద్రపోతున్నా చాలా మంది. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తాడా? ఎవరైనా కృపా సమృద్ధి కలిగిన వాడు ఆయన. దయా దాక్షిణ్య పూర్ణుడు. ఇంకా ఆయన దీర్ఘశాంతుడు. తీసింది ఎవరంట ఆయన అంటే అర్థం ఏంటి? త్వరగా కోపపడేవాడు కాడు ఆయన. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఈ రోజున ఈ 2025 సంవత్సరం చిట్ట చివరి మాసంలో అడుగుడబోతున్నటువంటి మనందరం కూడా చిట్ట చివరి సంవత్సరాంతంలో ఉన్నాం. అసలు ఈ 2025లో ఏ విధంగా మనం ఆయన కొరకు జీవించాం? ఆయన మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నాడు. సాలరీ వస్తుంది, సంతోషిస్తున్నా. 30-31 రాగానే సాలరీ వస్తుంది, సంతోషిస్తున్నాం. కానీ మన వయస్సు గతిస్తుందనే అర్థమవుతుందా నీకు? వయసు అయిపోతుంది కదా. ఇవి నాకే 20 సంవత్సరాలు, సరిగ్గా 20 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు. ఇలాగే జీవితం నడుస్తుంది. ఎంతకాలం ఉంటాం?
ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలీదు. నా ప్రియులారా, ఈ 2025 సంవత్సరంలో ఆయన కొరకు మనం ఏం చేశాం? దేవునికి ఇచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకంగా ఉండి నమ్మకంగా ఆయన పని నువ్వు చేయగలుగుతున్నావా? అసలు మన ఉద్యోగంలో నమ్మకంగా ఉండడం కూడా ఆయన సేవించడమే. నీ ఉన్న చోట ఆయనకు సాక్షిగా నిలబడడం ఆయన సేవించడమే. మాలాగా ప్రసంగాలు చెప్తే సేవ కాదమ్మా. ఈజీగా చెప్పొచ్చు, చిలుక పలుకులు అందరూ పలుకోవచ్చు. జీవించి చూపించాలి. మన బ్రతుకే బోధగా మార్చబడాలి. బోధ అందరూ బోధించవచ్చు. బోధ మన బతుకుగా మారిపోవాలి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2025 సంవత్సరంలోని వేళ ఆయన కొరకు బ్రతకగలుగుతున్నావు. ఆ స్త్రీ ధైర్యం చేసి ముందుకు వచ్చిన ఆమె చేసినటువంటి ఆ క్రియలన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. ఆమె వెంటనే ఆ యేసు ప్రభు అన్న మాటలు విని భయపడుతూ వణుకుతూ వచ్చి సాగిలపడి ఆయనకు మొక్కి, ప్రభు నిన్ను ముట్టింది నేనే అని చెప్తుంది. మీరు చూడండి ఒకసారి ఆమె ఎలా భయభక్తులతో ఆయన దగ్గరికి వస్తుందో. సాక్షిగా వస్తుంది యేసుక్రీస్తు ప్రభు. జన సమూహం ఉన్నారు అక్కడ. ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సమాజంలోనికి రావద్దు, కానీ ధైర్యంతో వచ్చింది. యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు. చస్తే చేస్తా, మనం అంటాం కదా, చావో రేవు, చావో చస్తే చస్తా, నువ్వు లేదండి నా యేసే నన్ను బ్రతికిస్తాడని ముందుకొచ్చింది. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టగానే యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రభావం బయటకు వచ్చి ఆమెను బాగు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం విన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది నీ జీవితంలో కలిగి ఉంటే నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు ఆయన. ఇలా చెప్తున్నానని చెప్పి నీవు బాగుపడడానికి, స్వస్థత పడడానికి యేసు ప్రభు అవసరమైతే అది వ్యర్థమే జీవితం. దేవుని బిడ్డలారా, మొట్టమొదట నీ జీవితం, మనందరం కూడా రక్షణ కొరకు ఆయన్ని విశ్వసించాలి. దేవుని బిడ్డలారా, మనందరం ఒక రోజున చనిపోతాం. కొద్ది కాలమే. ఈ సంత ఎంత? అంగడి వెళ్తాం. ఎంతసేపు ఉంటాం అంగడిలో? బ్యాగ్ పట్టుకొని చెప్పని వెళ్తామా లేదా? కూరగాయలు తీసుకుంటాం, అక్కడే ఉండిపోతామా? ఈ అంగడి మనం వచ్చింది ఇప్పుడు సంత. ఈ సంతలో ఎంతసేపు ఉంటామో తెలీదు. మన ఊరు పరలోకం. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ సిద్ధపడాలి. ఇక్కడ నువ్వు జీవించే జీవితమే ఎక్కడికి వెళ్తున్నావు అనేది అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, జీవ మరణములు 4వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు పరలోక పౌరుడువా, ఇంకో దేశానికి పౌరుడువా చెప్తుంది. అదే యుగ యుగాల నరకం. అక్కడ ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. కొంచెం ఏసీ కట్టేసామా ఎట్లుంటుంది? ఏసీ బంద్ చేసామా ఎట్లుంటుంది? ఉండగలుగుతామా? ఫ్యాన్ లేకపోతే ఉండగలుగుతామా? నరకంలో యుగ యుగాల నరకం. అగ్ని ఆరదు, పురుగు. ఒక భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన కొరకు మనం జీవించాలి. అనేక మంది నశించిపోతున్నారు, నశించిపోయి నాశనంలో జోగుతున్నారు. వారందరి కొరకు మనందరం కూడా యేసుక్రీస్తు వలె అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలని ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ రోజున మన స్వార్థం కొరకు మన ఆస్తులు సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నామే తప్ప దేవుని కొరకు కొంతైనా ఆయన పని చేయడానికి మనం ముందుకు రావట్లేదు. దేవుని బిడ్డ, మనందరము మనం కలిగినటువంటి సేవకులకు ఆసరాగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ ఊళ్ళో ఉన్న సేవకుడు ఎట్టున్నాడు తెలుసా? ఆ సేవకులకు సపోర్ట్ గా ఉండాలి. అక్కడున్న సంఘానికి సపోర్ట్ గా ఉండాలి. మనం ఎంతసేపు కంప్లైంట్లు ఇవ్వడానికే సరిపోతున్నాం తప్ప నీ బాధ్యత నువ్వేం చేస్తున్నావు? నీ బాధ్యతగా నీ సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బాధ్యతగా నీ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నావా అనేది నీ జీవితంలో ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, విశ్వాసిగా మనందరం కూడా విశ్వాసంతో ప్రతి విషయాన్ని గురించి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. మనకు అన్ని ప్రతికూలంగా కనబడుతున్నాయి పరిస్థితులన్నీ కూడా, కానీ దేవుడు అన్ని అనుకూలపరచగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను. విశ్వాసము నిన్ను విజయంలోకి నడిపిస్తుంది. విశ్వాసం అంటున్నాం కదా. బైబిల్ ఒక చోట నిర్వచనం చెప్పింది. ఎబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన యున్నటకు రుజువునై ఉన్నది. అది మాటల్లో చెప్పిన నిర్వచనం, కానీ మన జీవితంలో మనం అనుసరించాల్సిన వాస్తవం ఏంటంటే నమ్మి ఆధారపడడం. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ ఏంటంటే, కుర్చీ నాకు కనబడుతుంది కదా, చాలా మంది అటు ఇటు చెప్తున్నారు. కుర్చీ నాకు కనబడుతుంది కదా అన్న, కూర్చో అంటే నేను వెళ్ళి కూర్చుంటాను. ఇక్కడ కుర్చీ లేదు, కూర్చోమంటే కూర్చుంటానా? ఇది అదృశ్యమైంది. ఇట్స్ యేసు ప్రభు ఇక్కడ ఉన్నాను అనుకుందాం.
యేసుప్రమైన అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయన కనిపించడు. కనిపించని దేవుణ్ణి, కనిపించని ఆయన నిత్యశక్తిని విశ్వసించడమే విశ్వాసం. విశ్వాసము ద్వారా మన పితరులందరూ కూడా విశ్వాస వీరులు 11వ అధ్యాయం అంతట్లో కూడా ఆ విశ్వాస వీరుల పట్టిలో కనబడతారు. అనేక మంది సింహము నోలను మూసిరి అని రాసి ఉంటుంది. మూసాడా దానియేలు వెళ్ళి? ఎలా మూసాడు? మోకాల మీద ఉండి మూసాడు. ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేయడం ద్వారా సింహాలు ఏమయ్యాయి? నోరు మూసుకున్నాయి. సాధారణంగా సింహాన్ని మీరు ఎప్పుడు చూసారా దగ్గరికి? దాని సౌండ్ ఎట్లుండో శ్వాస మన రూమ్లలో వచ్చే గురకలు కాదు, అంత పెద్ద గురక. పెద్ద గురక అంటే పెద్ద గురక. దానియేలు నిద్రపోయాడంట. పొద్దునొచ్చి రాజు లేపుతూ ఉంటే దానియేలు నిద్రపోయాడంట. దేవుని బిడ్డలారా, నిద్రపోయేటట్టుగా సింహాలు నోరు మూసాడు దేవుడు. విశ్వాసము ద్వారా అగ్నిని చల్లార్చారు షద్రక్ మేషక్ అబేద్నెగోలు. అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు 7 రెట్లు అగ్నిని పెంచాడంట. ఎన్ని రెట్లు? దేవుడు ఏం చేశాడు తెలిసిన? 7 సంవత్సరాలు గడ్డి మేయించాడు ఆయన. నీ మీదికి లేచే వారిని గడ్డి మేయిస్తాడు ఆయన. షద్రక్ మేషక్ అబేద్నెగోల మీదకి లేచినటువంటి నెబుకద్నెజరు 7 కాలాల పాటు గడ్డి మేయించాడు దేవుడు జంతువులాగా. విశ్వాసము ద్వారా ముగిస్తున్నా. విశ్వాసము ద్వారా అగ్నిని చల్లార్చారు. ఆమేన్, హల్లెలూయా. నేను ముగిస్తున్నా దేవుని బిడ్డలారా. మనం ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్ళాలి. మన హృదయాలు సిద్ధపరచుకుందాం. విశ్వాసాన్ని పెంచుకుందాం. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం. విశ్వాసాన్ని పెంచుకోవడం ఎలా అంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా విశ్వాసం మన జీవితంలో పెరుగుతుంది. యేసు అనే ఆయన గురించి ఆమె విన్నది కాబట్టి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం పెరిగి అడుగులో అడుగు వేయించుకుంటూ యేసు దగ్గరికి నడిపించినట్టుగా ఈ రోజున ఆయన మీద ఆధారపడేట్టుగా విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. నమ్మి ఆధారపడమే విశ్వాసం. అందరూ చెప్పండి. నమ్మడము విశ్వాసం. నమ్మడమే అయితే దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. వాటికి మనకు తేడా ఏంటి? నమ్మి ఆధారపడడం. కుర్చీ ఉందని నేను నమ్ముతున్నాను, దాని మీద వెళ్ళి నేను కూర్చోగలుగుతున్నాను. కూర్చోవడమే ఆధారపడడం. ఈ రోజున నీకున్నటువంటి పరిస్థితి అన్నిటిని బట్టి దేవుడు నిన్ను బాగు చేయగలిగిన వాడని నమ్మి ఆధారపడమే విశ్వాసం. దేవుని బిడ్డ డాక్టర్ల దగ్గరికి పోయింది, ఆమెను ఎవరు బాగు చేయలేరు. యేసు క్రీస్తు దగ్గరికి వచ్చింది, యేసయ్య బాగు చేశాడు.